TG99 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. పట్టణాల అభివృద్ధి నిధుల ద్వారా మన మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుందామన్న ఎంపీ డీకే అరుణ. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శలు. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. టీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అంటూ వ్యాఖ్యలు. వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కేటీఆర్ ఎన్నికల ప్రచారం. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి. పట్టణాల అభివృద్ధికి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా ఆ నిధులను మన ప్రాంతానికి కేటాయింపులు జరిగేలా చేసుకునే అవకాశం ఎంతో ఉంటుందని అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఆ నిధులను మన మున్సిపాలిటీలకు వచ్చేలా కృషి చేస్తానని, బీజేపీకి అధికారం ఇచ్చి మన ప్రాంత అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు. 15 ఫైనాన్స్ లో 3,682 కోట్లు ఉన్నది బడ్జెట్. ఈరోజు 16th ఫైనాన్స్ లో అంటే 214% ఇంక్రీజ్ చేసినారు. 11,542 కోట్లు కేటాయించింది పట్టణాలకు 16th ఫైనాన్స్ కింద. అంటే పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉన్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం. కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలకు అందరికీ నేను కోరుతా ఉన్నా, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ లక్ష్యం కోసం, వికసిత నగరాలను మనం చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా మీరు గెలిపించండి. మీ పార్లమెంటు సభ్యురాలిగా, మీ ఎంపీగా ఈ మున్సిపాలిటీలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి 100% వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దిశగా ఇంకా అవసరమైనటువంటి నిధులను అడిషనల్ గా కూడా మనం ఎక్కడెక్కడైతే ఏదైనా ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకుంటే అవసరమైనటువంటి మేరకు మనం నిధులను కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ అన్ని మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోస్గి మున్సిపాలిటీ గాని, మద్దూరు మున్సిపాలిటీ గాని, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరినీ ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాను. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ ను మిగతా జిల్లాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దేలా తోడ్పాటు అందించాలని అన్నారు. హుస్నాబాద్ లో పాలకవర్గం కాంగ్రెస్ ఉన్నట్లయితే శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం తనకుంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపియమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం. హుస్నాబాద్ ను మిగతా జిల్లా కేంద్రాలతో పోటీ పడేలా అభివృద్ధి చేయడానికి నాకు బలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం. జరుగుతున్న పనులు వేగవంతంగా జరగడానికి బలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం. మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అంశాన్ని ప్రజలందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నైతికంగా మద్దతు అవసరం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేబినెట్ మంత్రిగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ గాని, మహిళలకు ఉచిత బస్సు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, రేషన్ కార్డులు గాని, సన్న బియ్యం గాని, వడ్డీ లేని రుణాలు గాని, ఉద్యోగాలు గాని, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ రైతు భరోసా, రైతు బోనస్, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇంకా 1-2 చేయాల్సి ఉంది, తప్పకుండా మేము చేస్తాం. ఈ సందర్భంలో ఈ జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఇంకా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రోత్సాహం దొరికినట్టయితుంది. కాబట్టి
నేను రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా హుస్నాబాద్ సంబంధించి హుస్నాబాద్ గౌరవం పెరగాలంటే హుస్నాబాద్ ఇంకా అభివృద్ధి దిశలోకి రావడానికి మరి పాలకవర్గ మున్సిపల్ కాంగ్రెస్ ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేసే అవకాశం. ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చి అడ్డగోలుగా దోచుకుని తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసింది కల్వకుంట్ల కుటుంబం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నారని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా బండారాన్ని బయటపెట్టి అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజల ముందుంచుతున్నారని పేర్కొన్నారు. బూతుపిత ఎవరో జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమం మాదే, తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని అధికారాన్ని చేజిక్కించుకొని తెలంగాణ ప్రజల గొంతులు కోసింది మీరు. తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకున్న ఆస్తులు సంపాదించుకుని మీరు మీ నిజాలను ఒకటొకటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతుంటే మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన అక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఆ తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని బూతు పురాణం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు బయటకు తీయమంటారా అంటున్నాం. బూతు పురాణాన్ని తెలంగాణలో పరిచయం చేసిందే కేసీఆర్ గారు కదా అంటున్నాం. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ మాటలనే తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒకే దెబ్బతో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ కాళేశ్వరం కూలేశ్వరం అంశంలో కానీ కరెంటు కొనుగోలు కానీ కుంభకోణం సంబంధించిన అంశంలో అరే వాస్తవాలన్నీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చెప్పని ఒక అక్కస్తోని మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప మీ మామ బూతు పితన జాతి పితన ప్రజలు గమనిస్తారు. మీకు మీరు జాతి పితని బిరుదిస్తే సరిపోతుందా? దానికి తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలనా అంటున్నా. అత్తారింటికి దారిదనే సినిమాలో బ్రహ్మానందం గారు తనకు తాను భాస్కర్ అవార్డు ఇచ్చుకున్నట్టుంది మీ తీరు. ఈరోజు మీరు అక్కస్తో మాట్లాడేటువంటి మాటలే తప్ప ఏం జరిగింది 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేది తప్ప 70 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు మీరు పదే 70 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుతో 12 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలిన సందర్భం. కానీ ఒకే పార్టీ బీఆర్ఎస్ ఒకే సీఎం కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోలేదా? ఆ 70,000 కోట్లలో మేము నిర్మాణం చేసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, నాడుసాగర్ ప్రాజెక్టు ఉంది, కడియం ప్రాజెక్టు ఉంది, జూరాల ఉంది, ఏమేమిడి ఉంది, ఎల్లంపల్లి ఉంది, ఎల్ఎండి ఉంది. ఇన్ని కార్యక్రమాలు బహుళతో ప్రాజెక్టులు కడితే మీరు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయి ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి కోలేశ్వరం అయిపోయింది. బండారం అంతా బయటపడుతుందని రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా పూసగుచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు చెప్పారు. ఇక మాకు భవిష్యత్తులో తెలంగాణలో నూకలు చెల్లినట్టేమైన భావంతో భయంతో మీరు బెంబెలెత్తి విధంగా ఇష్టానుసారిగా మీరు మాట్లాడుతుంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారు అనుకోవడం మీ భ్రమ. హరీశ్రావు గారు అంటున్నా మీరు మాట్లాడే మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారిపైన అబాండాలు వేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకుని లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేకి అని నిరూపించుకుందన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు, అందులో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు
హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టం గారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా. ఎన్నికల్లో గెలిచాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అభ్యర్థి బాండ్ పేపర్ రాసిచ్చారని, ఇప్పుడు అవి అమలు అయ్యాయా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. శుక్రవారం వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 11 తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మీకు తెలుసు. ఈ ఎన్నిక ఎవరెవల మధ్యలో జరుగుతుంది అంటే 2 ఏళ్ల కిందట ఇక మీకు మీ ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్ మీ బాండ్ పేపర్ ఎమ్మెల్యేకు 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. ఏం రాసిచ్చిండు ఎరికేనా? బాండ్ పేపర్లా ఇక మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే, ఇది నాది కాదు, నేను తెచ్చుకున్న ఇయ్యాలని. ఏం రాసిండు అని ఏం రాసిండంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, నా వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా. ఏం ప్రమాణం చేసిండు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా? అన్ని ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటి చెప్తారు. ఏమని? ఫ్రీ బస్ అయింది కదా, ఎక్కుర్రి తిరుగుర్రి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్సు ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండ, ఇవాళ ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళా లోపల పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు గుద్దుకునుడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నందికమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా చేసుకున్నాం. మీకోసం 100 పడకల ఆసుపత్రి, కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్కో ఇంకో కాడికో పోయే అవసరం లేకుండా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, పట్టణాన్ని కూడా, వేములవాడ పట్టణాన్ని ఆనాడు మున్సిపల్ మంత్రిగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకొని రహదారుల విస్తరణ గాని, పట్టణంలో మౌలిక వసతులు గాని, మంచినీళ్ల సౌకర్యం గాని ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాం. ఒక్కసారి యాద్ చేసుకోండి. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ రేణివట్లలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. సైన్యంలో పనిచేసి వచ్చిన చీపురు వెంకటయ్య, శంకర్లు ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారని, బీజేపీ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేమీ వార్డులలో ఉన్న సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అయ్యేలా చూసే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నానని అన్నారు. ఎవరైతే ప్రజలను మోసం చేస్తున్నారో వాళ్ళని బెదిరియాలి. అటువంటి వాళ్ళందరినీ మన దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేసేవాళ్ళను కట్టుబడి అభివృద్ధి ధ్యేయంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని, సైనికులని భయపడి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒకటై వాళ్ళని తరిమి కొట్టాలా. మీరు రేపు వచ్చేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి వార్డు నుంచి కమలం పువ్వు గుర్తు మీద భారీ మెజార్టీ గెలిపేయండి. మీ అందరి యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రతి మున్సిపాలిటీలో ఎంతమంది పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. 2000 పెన్షన్ 4000 చేసారా అమ్మా? ఇప్పుడు ఓటేస్తారనుకో, నేను ఇవ్వకుండా నాకు ఓటేసిండ్రు, ప్రజలకు నా మీద నమ్మకం ఉంది అంటారు. 18 ఏళ్ళు నిండితే 2500 అనే ప్రతి ఆడపిల్లకు ఇచ్చారా? రేపు ఓటు వేస్తే ఏమంటారు?
నా మీద నమ్మకం ఉంది ఓటేసిండ్రు. పైసలు లేవని చెప్పిన ఓటేసిండ్రు, పైసలు లేవు అని చెప్పిన వాళ్ళు ఓటేసిండ్రు. వాళ్ళందరూ ఓకే ఉండరు, మీరే అడుగుతుంటారు అంటారు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఎవరు అడుగుతలేరు పైసలు, మీరు భారతీయ జనతా పార్టీలు అడుగుతున్నారు. పైసలే మన ప్రజలు 4,000 పెన్షన్ అడుగుతలేరు, 2,500 ఏమని అడుగుతలేరు, ₹1,00,000 కట్నము, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అంది. వాళ్ళు ఎవరు అడుగుతలే లేరు. మీరే చెప్తున్నారబ్బా వాళ్ళకి. అందరు ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి వాళ్ళు చెప్పినట్లు వాళ్ళకు మీరు ఏం చేసినా ఓకే, ఓటు మీకే అంటారా? లేదు, మీరు చెప్పిన మాటకు మేము అప్పుడు ఓటేసాం, మీరు మాట నిలబెట్టుకునలేదు, ఈ ఓటు భారతీయ జనతా పార్టీ. మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోయిల్కొండ ఎక్స్ రోడ్ 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాణి కోట్ల నరసింహుల్ని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మీ అమ్మ నాన్నకు 2,000 పెన్షన్ ఇచ్చి కరెంట్ ఇచ్చి బతుకుదేరు చూస్తే ఇవాళ వాళ్ళు ఏమి ఇయ్యలే. పెళ్లిళ్ళు చేసుకోవద్దన్నాడు, మరి డిసెంబర్లో చేసుకున్నారు. డిసెంబర్లో చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా బంగారం వచ్చిందా? మాసవాళ్ళు వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేయలేపండి, రానోళ్ళు చేయలేపండి. నీకు వచ్చిందమ్మా? వచ్చిందా? రాలే కదా. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1,00,000 ఇచ్చిన మేము, కళ్యాణ లక్ష్మి తెచ్చిన మేము, షాదీ ముబారక్ తెచ్చిన మేము, కానీ ఒక మాసం బంగారం ఇయ్యలే. రేపు వస్తే అడగండి అమ్మా, ఇంటి కామరా ఉన్నా ఎవరైనా వస్తే అడగండి, ఆయన ఎమ్మెల్యే వస్తే అడగండి, గల్లబట్టి అడగండి, భయపడకుండా అడగండి. ఏ బిడ్డ ఎప్పుడు ఇస్తామని చెప్పి అడగండి. నీ ఇస్తాను నీ మోసపోయినటువంటి 4,000కు 2,000కు పొలం బంగారుకు మేము ఆశపడి పొలపాటుగా నీకేసినాం. మరి నువ్వు ఎప్పుడు ఇస్తావని అడగండి, ఎప్పుడు హాస్పిటల్ కంప్లీట్ చేస్తామని అడగండి, ఎప్పుడు టౌన్ హాల్ ఓపెన్ చేస్తామని అడగండి. టౌన్ హాల్ కట్టినా ఓపెన్ చేయాలి, ఎందుకు ఓపెన్ చేస్తలేవు? మా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. శిల్పరామం దుమ్మైంది, ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? శిల్పరామం ఎందుకు ఓపెన్ చేస్తలేవు? పేదవాళ్ళు షాపులు ఎందుకు పెట్టిస్తలేరు? ఎంతో ప్రణాళికతో మంచి మంచి రోడ్లు, హాస్పిటల్లు, కరోనా వచ్చినప్పుడు వీళ్ళంతా ఎక్కడ పోయిండ్రు? ఒకడని వచ్చి పలకరించిండా? ఇవాళ ఇట్లా కరోనా వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఎందుకంటే వీళ్ళు దొరకరు, వెళ్ళిపోతారు, పారిపోతారు. నేను నా ఇంటికి పోకుండా ప్రాణానికి పన్నంగా పెట్టి మిమ్మల్ని కాపాడుకున్నా. అయినా వాళ్ళ మాటలు మోసపోయి వాళ్ళ ఓటేసి ఇవాళ నువ్వు కంప్లీట్ చేయ పనులు అంటే నువ్వు పని ఎప్పుడు చేస్తావో చెప్పకుండా నా మీద మాట్లాడతావా? నా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళని పూర్తి చేస్తా నేను. ఒక్కొక్కటి ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు ఆనాడు ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వాళ్లకు, బాధపడ్డ వాళ్ళను, నా అన్న తమ్ములను నేను కాపాడుకుంటా ఖచ్చితంగా. తెలియక జరిగితే సరిదిద్ది వాళ్ళని మళ్ళీ శబాష్ అనుకుంటే చేస్తా. అవకాశం వచ్చినప్పుడు ఎట్లా సాయం చేయాలో చేస్తా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎందుకు సమాధానం చెప్తలేవు? ఇంకో మాట మాట్లాడతాడు. ఇలా నేను నిలబడ్డప్పుడు బీజేపీ వాళ్ళందరూ కాంగ్రెస్ ఏమని చెప్పాడు, బీజేపీ క్యాండిడేట్. ఇలా మా రాణం వేరేలకు ఏమని చెప్తాడా? మా నరసింహలు చెప్తాడా? పాలన వేరే చెప్పాడు. పాలన ఉన్నంత వరకు నిజాయితీ పాడు కనుక పాలన ఉన్నంత వరకు నమ్ముకున్న పార్టీకి న్యాయం చేయాలని పాపులాడతాం తప్ప వేరే పని చేయడు కదా. మరి బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాంగ్రెస్ కి చేయమని ఎందుకు చెప్పిండు? ఆలోచన చేయండి. కాంగ్రెస్ చేయమని ఎందుకు చెప్పిండు? మేము మనుషులం కదా. మొన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీటింగ్ అయితే ఏమన్నాడిరా? డీకేఆర్ ఎంపీ గారిని, మేము ఆ ఎంపీ ఇద్దరము ఒక తల్లి పిల్లలు అని అన్నాడు. ఎట్లా ఇద్దరు తల్లి పిల్లలు? మేము పని పిల్లలమా? పాకి పిల్లలమా? ఊడ్చిట్టోళ్ళమా? తుడిచిట్టోళ్ళమా? నువ్వు ఎట్లా తల్లి పిల్లలు అవుతావు? నేను రామ్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడిగిన వచ్చేటప్పుడు, ఇప్పుడు గుడికాడ నుంచి చెప్తున్నా, అబద్ధం చెప్తలేదు. రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారిని అడిగిన, ఎక్స్ ఎమ్మెల్యే గారిని, ఏమయ్యా మీకు ఎంతమంది అన్నదమ్ములని? 2 అన్నదమ్ములు, 5 మంది అక్క చెల్లెలం అన్నాడు. మరి 2 అన్నదమ్ములు ఎవరెవరు అన్నారు? ఒక ఆయన చనిపోయాడు, నేనున్నా అన్నాడు. మరి తల్లి పిల్లలు ఏంటని
అది వాళ్ళ ఆస్తికి ఇస్తే కొట్టుకుని మేము చేస్తున్నాయేమో. మేము ఉన్నదే ఒక్కరిని ఇప్పుడు మిగిలిపెట్టింది. మా పెద్ద చిన్న కూడా ఆడపిల్లలు ఉన్నారు, గట్టెక్కి అన్నారు. మరి నీవు ఓట్లు వేసేలేమో గాలికి వదిలేసినావు. మరి నీవు అంతమంది బహిరంగంగా నువ్వు తల్లి పిల్లలంటే ఎట్లా తల్లి పిల్లలు అవుతావు? తల్లి కుడితేనే కదా, చెల్లెలు కుడితేనే కదా. నీ ఊరు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ? నీ ఊరు ఇక్కడ ఎక్కడో కళ్ళకుర్తి అవుతారా, రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఎక్కడో నీ ఊరు. ఇక్కడ వీళ్ళు ఉన్నది నర్సిరెడ్డి గారు అంటే అందరూ తెలుసు, చిన్నపిల్లగాని తెలుసు. అరే పెద్ద మనిషి ఇక్కడ మక్తల్ సైడ్ అని, మరి ఇది ధన్వాడ కాకపోయా, మక్తల్ కాకపోయా, మరికల్ కాకపోయా, నారాయణపేట కాకపోయా, ఇక్కడ నువ్వు తల్లి పిల్లలు ఎట్లయితావా? పని చేయమంటే నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడతావా? ఏ పార్టీలో ఎప్పుడు ఉండవో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు. ఇవాళ మా అభ్యర్థులను చూసి నువ్వు భయపడి నువ్వు ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఇవాళ నువ్వు ఏదో మాట్లాడుతా ఉన్నావు. ఇక నువ్వు ఇంతవరకు పర్సనల్ గా మాట్లాడి ఇప్పుడు మాట్లాడతావు బిడ్డ. దీనికి సమాధానం చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉంది, 100 ఉన్నాయి. 100 సమాధానాలు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఊరికి. లేదంటే ముక్కు నెలకు రాపిస్తాం, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు? తమాషేస్తున్నావు. పూటతో పాటు మారి నా మీదనా మాట్లాడేది? పని చేయకుండా మాకు పంచాయతీ పెడతావు. బరాబర్ అడుగుతాం. ఇక గుర్తుపెట్టుకో, నిజాయితీ పట్ల మేము ఇలా నిజాయితీగా పార్టీని నమ్ముకొని ఇన్ని కష్టకాల్లో కూడా ఉండి మళ్ళీ ఈరోజు ఇక్కడ వచ్చి అభ్యర్థిగా నిలబడి ఈ ప్రాంతానికి సేవ చేస్తా. నేను అడుగుతేనే ఇమ్మీడియట్ గా గ్రేవ్యార్డ్ ఇచ్చినావు. బోర్ కావాలంటే అర్ధరాత్రి ధన్మని బోర్ వేయించినావు. ఆ ప్రాంతాన్ని మొత్తం నీళ్లు అవన్నీ 24 hours లో నీళ్లు ఇప్పించినావు. అక్కడ చాలా పనులు చేసిన, అక్కడ అయిపోయింది. ఇక్కడ మిగిలిపోయిన పనులు నేను చేస్తా. రేపు గవర్నమెంట్ ఎవరు వస్తారు? ఎవరు వస్తారు రేపు? నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ మేముంటాం. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతంలో చాలా మంది టికెట్ అడిగిండ్రు, చాలా మంది ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇచ్చేది ఒకటే కదా, సెట్టింగ్లోకి ఇస్తాను మాట ఇచ్చినాం. సరే, ఎవరైనా నష్టపోతే వాళ్ళకి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. 100% న్యాయం చేస్తాం. ఎట్లా చేస్తామో మీకు చెప్తా. సమయం వచ్చినప్పుడు అవకాశం వచ్చి చేస్తా, గ్యారెంటీగా చేస్తా. కనుక దానిలో ఎవరు బాధపడ్డా కూడా బాధపడవద్దు. ఎందుకంటే ఒక టికెట్ కు 20 మంది అప్లై చేసింది, 20 మందికి ఇవ్వలేము. మరి నిజంగా అందరు కష్టపడిన ఎవరితో దొరుకుతుంది. మరి సీనియర్ కౌన్సిలర్ గా ఒక నిజాయితీ పరుడుగా అవసరం అనుకుంటే ఆయన జైల్లో నుంచి ఖర్చు పెట్టి 10 రూపాయలు ఇస్తారు తప్ప వేరే ఏం లేదు. మరి మన ప్రాంతం నుంచే బొంబాయి పోయి ఒక గొప్ప పేరు సంపాదించుకొని దాన ధర్మాలు చేస్తూ ఎవరు అర్ధరాత్రి వచ్చినా వాళ్ళకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం ప్రభాకర్. సొంతం అన్న ప్రభాకర్ కూడా అండగా ఉన్నాడు, ఏమైనా సరే లెక్క చేయడు. కనుక మరి అలాంటి వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే ఆయన ఓటేస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏమేమి హామీలు ఇస్తాడో, మా చెల్లెలు ఏమేమి హామీలు ఇస్తుందో మరి మేవన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే ప్రజల కన్నీళ్లు తుడుస్తారని మీకు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. మా ప్రభాకర్ గారు చెప్తారు ఒకటి. ఆయన మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాలాగడి మలక్పేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లాల్గడి మలక్పేట గ్రామంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో రౌడీలతో ప్రచార రథంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలు పెట్టించిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పాటల సౌండ్ తగ్గించాలని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను వారించారు. సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం ముదిరి దాడి చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. Yeah.
బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. పట్టణాల అభివృద్ధి నిధుల ద్వారా మన మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుందామన్న ఎంపీ డీకే అరుణ. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శలు. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. టీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అంటూ వ్యాఖ్యలు. వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కేటీఆర్ ఎన్నికల ప్రచారం. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి. ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ టీవీ 99.